హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. డిసెంబర్ నెల ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను చెబుతూ వస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రతి వీడియోలో టచ్ చేస్తున్నాను. ఎందుకంటే రకరకాల కార్యక్రమాలు డిసెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి. 8-9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడే నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఓన్లీ 20 డేస్ టైం ఉన్నందున 100 ఎకరాలలో ఏర్పాట్లు 20 రోజుల్లో చేయగలమనే రెండొక ఆలోచన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్గా ఆ బాధ్యతలను టేకప్ చేసిన భట్టి విక్రమార్క ఫ్యూచర్ సిటీలో ఉన్న ఏరియాతో పాటు ఇంకొక 2-3 ఆప్షన్స్ కూడా ఆయన వెతికే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. మరి అది ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తారా లేకపోతే బయట నిర్వహిస్తారా తెలియదు. బట్ ఎక్కడ నిర్వహించినా కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ఒప్పందాలే ఆ గ్లోబల్ సమిట్లో పెద్ద పీట వేయబోతున్నారు. దీనికి సంబంధించి మాత్రం చాలా కన్ఫర్మ్డ్ సోర్సెస్ ద్వారా మనకు వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు ఆల్రెడీ ల్యాండ్ అలొకేషన్ అయిన కొన్ని సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా నిర్మాణ పనులను డిసెంబర్ నెలలో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మనకు జనవరి నెలలో డెఫినెట్గా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ సైన్సెస్లోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. సో అక్కడనే ఎక్కువ డెవలప్మెంట్కు స్కోప్ ఉంటుంది. మిగతా యూనివర్సిటీ జోన్ కావచ్చు, ఏఐ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అక్కడ వెరీ లిమిటెడ్ నెంబర్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీకు ల్యాండ్స్కి అప్రిషియేషన్ కొద్దిగా స్లోగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ ప్లాట్లో రకరకాలుగా, అంటే ఒకటి రీసేల్ ద్వారా మీరు అప్రిషియేషన్ పొందొచ్చు, లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసి హాస్టల్స్ కానీ సర్వీస్ అపార్ట్మెంట్స్ కానీ అట్లాంటి ద్వారా ఒక ఇన్కమ్ జనరేషన్ కోసం ఒక ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మేడిపల్లి ఏరియాకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. తర్వాత ఈ ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో కూడా హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి. శ్రీశైలం హైవే కావచ్చు, ఇటు సాగర్ హైవేలో కావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. రైట్. ఇక ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను పదే చెప్తున్నట్టుగా డిసెంబర్ నెల చాలా కీలకం. లేటెస్ట్గా వస్తున్న సమాచారం ప్రకారం ఒక 2 బాలీవుడ్ ప్రముఖులు కూడా ఫ్యూచర్ సిటీలో మాకు భూమి కావాలి, మేము స్టూడియోస్ కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అప్రోచ్ అయినట్టుగా లేటెస్ట్ సమాచారం. వాళ్ళు ఎవరు, ఎంత ల్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏం పెట్టబోతున్నారు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దే ఆప్టెడ్ ఫ్యూచర్ సిటీ జస్ట్ బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. అంటే ఎయిర్పోర్ట్లో దిగి ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ యాక్టివిటీస్ జరుగుతున్న ఏరియాస్కు రీచ్ అవ్వడానికి గంట పడుతుంది. అదే ఈ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఈ ఫ్యూచర్ సిటీకి 30-40 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. కాబట్టి ఆ ఏరియాలో ల్యాండ్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సేమ్ టైం ఎయిర్పోర్ట్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళాలన్నా కూడా చాలా టైం పడుతుంది, గంట పైన పడుతుంది. కాబట్టి ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ మనీ అడిగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, ఎంత ఎక్స్టెంట్ అడుగుతున్నారు అనేది నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను. రైట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఒక విజ్ఞప్తి, సేమ్ టైం ఒక చిన్న వార్నింగ్ లాంటి సూచన చేస్తున్నాను. ఎవరైనా ఏమనుకోండి, ఎందుకంటే 56 గ్రామాల పరిధిలో వస్తుందని చెప్పి చాలామంది రకరకాలుగా ప్రచారం చేసుకొని 56 గ్రామాలు ఒకటే సింగిల్ విడతగా వస్తాయని చెప్పి ప్రచారం చేసుకొని మరీ శ్రీశైలం హైవే దగ్గర ఉన్న వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచారు. ఒక 4-5 ఏళ్ల తర్వాత ఉన్న ప్రైసెస్ ఇప్పుడు అమ్ముతున్నారు. అలాంటి చోట ఇన్వెస్ట్మెంట్ అనేది కొద్దిగా ఆలోచించండి. ఒరిజినల్ ఫ్యూచర్ సిటీ, ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ, అందులో ఫస్ట్ ఫేజ్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది సరిగ్గా తెలుసుకొని మాస్టర్ ప్లాన్ను స్టడీ చేసి, ఇది ఏదో ప్రైవేట్ వ్యక్తులు ప్రిపేర్ చేసింది కాదు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కోసం సింగపూర్కు చెందిన ఎస్జే కంపెనీ రూపొందించిన ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఆఫ్ 13,973 ఎకర్స్కి సంబంధించిన ఆ మాస్టర్ ప్లాన్ చూడండి. దాన్ని చూసిన తర్వాత కరెక్ట్ అనాలిసిస్ తీసుకొని ఏ రంగంలో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుందో చూసుకుంటే ఆ రంగానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా అప్రిషియేషన్ ఉంటుంది. అలాంటి వారు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మాది నాగోల్ దగ్గర ఆఫీస్ ఉంది, నన్ను కలవచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ కన్విన్స్ ఓన్లీ మీరు ఇన్వెస్ట్ చేయండి, నా మాట నమ్మండి. అదర్వైజ్ గో హెడ్, నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఏం లేదు. రైట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియోలు ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, వీళ్ళు మీ అందరికీ తెలుసు. మొన్న మధ్య సల్మాన్ ఖాన్ రేవంత్ రెడ్డిని కలిశారు, చాలా పాపులర్ న్యూస్ అన్నింటిలో వచ్చింది. తర్వాత అజయ్ దేవగన్ కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చి సీఎంని కలిసి వెళ్ళారు. ఆయన వచ్చి 2-3 నెలలు అవుతుంది. ఈయన మాత్రం జస్ట్ 15 డేస్ బ్యాక్ కలిశారు సల్మాన్ ఖాన్. సో వీళ్ళిద్దరూ చేసింది ఏంటంటే, స్టూడియోకు 50-60 ఎకరాలు కేటాయించాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. త్వరలో జరగనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఏదైతే ఇందాక గ్లోబల్ సమ్మిట్ చెప్పానో ఆ సమ్మిట్లో దీనికి సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉందనేది వార్తా సారాంశం. భారత్ ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనుంది. ఐటీ, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ రంగాలతో పాటు విద్య, వైద్యం, వినోదం, పర్యాటక కేంద్రాలను కూడా 4th సిటీలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్కు చెందిన సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, SKF,
చాలా సినిమాలు తీస్తుంటారు ఆయన ఎస్కేఎఫ్ బ్యానర్ మీద. అజయ్ దేవగన్కు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఆయన కూడా ఒక పెద్ద సినిమా తీసారు. ఆఫ్ కోర్స్ అది ఫ్లాప్ అయింది అనుకోండి. సో దానికి సంబంధించి కేటాయించాలని చెప్పి అడిగిన పరిస్థితి. NYVFX వాళ్ళ ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఒక్కో స్టూడియోకి ఏర్పాటుకు 50 నుంచి 60 ఎకరాల స్థలం అవసరమని ఆయా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. దీంతో స్థల కేటాయింపులతో పాటు ఇతరత్ర రాయితీలను సైతం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరగబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకోబోతోంది అనేది ప్రధానమైన ఇది మెయిన్గా. ఒకవేళ వాళ్ళు వస్తే దానికి కొత్త రూపు వస్తుంది అనేది. ఎందుకంటే గ్లామర్ కూడా యాడ్ అయితే తొందరగా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక అప్డేట్ ఏంటంటే 800 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీని కూడా అక్కడ డెవలప్ చేయాలన్నది ప్లాన్లాగా కనిపిస్తుంది. రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్, నేను ఇందాకనే చెప్పాను ఇక్కడ జరుగుతుంది అనేది. 4th సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు అవుతుంది. దీంట్లో స్పోర్ట్స్ సిటీతో పాటు 800 ఎకరాలను కేటాయించబోతున్నారు. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సారథ్యంలో ఈ స్పోర్ట్స్ సిటీ, నేను ఒక 2-3 months బ్యాక్ చెప్పాను. కపిల్ దేవ్తో మీటింగ్ అయిన తర్వాత ఏం జరిగింది, ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆయన సారథ్యం వహించమంటే లైక్ స్కిల్ యూనివర్సిటీకి ఆనంద మహేంద్ర గారిని ఎట్లయితే పెట్టారో ఆ రకంగా కపిల్ దేవ్ను ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి చైర్మన్గా చేద్దామని అనుకున్నప్పుడు ఆయన పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఈ అమెరికన్ గోల్ఫర్స్ అసోసియేషన్ కూడా 200 ఎకరాలు తీసుకోబోతుంది. దాంట్లో ఆయనకు భాగస్వామ్యం కల్పించాలని ఆయన కండిషన్ పెట్టినట్టుగా ఆ రోజు నేను 2-3 నెలల కింద చెప్పాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది చూడండి. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సారథ్యంలో ఈ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎలంబర్తి, TGIIC MD, ఫ్యూచర్ సిటీ కమిషనర్ శశాంక్ ఆధ్వర్యంలో MOU చేసుకోబోతున్నారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి మైదానంతో పాటు ప్రపంచ క్రీడా పోటీలు ఇక్కడ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 25 కీలక ప్రాజెక్టులకు సంబంధించి దీంట్లో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరగబోతోందో 25 కీలక ప్రాజెక్ట్స్ను రోడ్ మ్యాప్స్తో ప్రిపేర్ చేసి దాంట్లో ఫైనల్ చేయబోతున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ వంటి 25 కీలక ప్రాజెక్టులు, పెట్టుబడి అవకాశాలపై రోడ్ మ్యాప్లు ఆ సమ్మిట్లో ప్రదర్శించబోతున్నారు. ఇది మెయిన్గా ఈ సమ్మిట్కి సంబంధించి. అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ 2047 టార్గెట్గా పెట్టుకొని ఒక గ్రోత్ డెవలప్మెంట్కి, ఆర్థిక వృద్ధికి ప్రయత్నాలు చేస్తుంది. సేమ్ టైం రాష్ట్రం కూడా అదే అడాప్ట్ చేసుకుంటుంది. అందుకే ఈ తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ని ఈ గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించబోతున్నారు. 9వ తేదీన ఆవిష్కరించబోతున్నట్టుగా మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదే రకంగా బట్టి విక్రమార్క ఇదివరకే ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే పదే చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రధానమైన అంశం ఒక క్లారిటీ కోసం ఫ్యూచర్ సిటీకి సంబంధించి తన హయాంలో ఒక పిక్చర్ రావాలి, తన స్టాంప్ ఆ సిటీ మీద పడాలన్న తాపత్రయం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. సేమ్ టైం వాళ్ళు కలిసి కట్టుగా పనిచేస్తున్నట్టుగా, అంటే నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు బట్ ఆల్సో ఎంటైర్ క్యాబినెట్ యునైటెడ్గా ఉంది అని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి నిదర్శనంగా జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో అందరూ కలిసి పనిచేసి విజయ తీరాలకు చేరిన పరిస్థితి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి, ఇంకా ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఇంకా శరవేగంగా ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఎలక్షన్స్ టైంలో నేను చెప్పాను, ఈ బై ఎలక్షన్ అయిన తర్వాత వరుసగా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అనౌన్స్మెంట్స్ వస్తాయని. ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే జరుగుతుంది. కౌంటింగ్ జరిగింది 14, అప్పటి నుంచే వరుసగా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. 13 నాడు ఒక డెవలప్మెంట్, 14 నాడు ఒక డెవలప్మెంట్, 15 నాడు ఒక డెవలప్మెంట్, 16 ఒక డెవలప్మెంట్, 16 డెవలప్మెంట్, 17 డెవలప్మెంట్ కంటిన్యూగా అవుతున్నాయి. సో డిసెంబర్ తర్వాత కూడా మార్క్ మై వర్డ్స్, డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి శరవేగం అవుతుంది. సేమ్ టైం ధరలు కూడా అదే రకంగా స్పైక్ అవుతాయి. సో వీలైనంత త్వరగా డిసెంబర్లోగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా గ్లోబల్ సమ్మిట్ లోగా మీరు డెసిజన్ తీసుకొని ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్న వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా లాభపడతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.